ఇసుకను అక్రమంగా నిల్వ చేసిన డంపులను ఇటీవల పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు వేలంపాట నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి తహసీల్దార్ గోవర్ధన్ ఆధ్వర్యంలో ఇసుక వేలంపాట నిర్వహించడంతో వేలంపాటలో ఇసుకను దక్కించుకోవడానికి స్థానికులు ఆసక్తిని కనబర్చారు. సుమారు 28 ట్రాక్టర్ల ఇసుకను వేలంపాటలో 58,000 రూపాయలకు గ్రామానికి చెందిన సంజీవ్ రెడ్డి దక్కించుకున్నారు. ఇసుకను తీసుకున్న సంజీవ్ రెడ్డి సగం డబ్బులను వెంటనే చెల్లించాలని రెవెన్యూ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజ్ కుమార్, కొండలరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఇసుక నిల్వలు రెండుని వేలంపాట వేయడం జరిగింది. ఇట్టి వేలంలో కొల్లకొండ సంజీవ్ రెడ్డి గారు వేలంపాట అత్యయంగా పాడి ఇసుకను వేలంలో తీసుకోవడం జరిగింది.